పిహెచ్డీలు పట్టభద్రులు వాళ్ళు ఆలోచన విధానమే సరైంది అన్నది ఎక్కువైపోవడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో వోకల్గా ఉన్నారో, ఎవరైతే మాట్లాడి పదాలు గుమ్మనించి చేస్తున్నారో వాళ్ళ అభిప్రాయం రుద్దబడి ప్రభావితం అవడం తప్ప, ఒక దర్శకుడికి ఒక పాత్ర ఇలా ప్రవర్తిస్తుంది అనే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే మనం సృజనాత్మకతకి ఏం చేసినట్టు? ఇప్పుడు అంటే అదేంటది వైటల్ అట్రాక్షన్, లేకపోతే హార్మోనల్ రియాక్షన్స్, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడితేనేమో చాలా ఈస్థెటిక్గా తీసినట్టు ఆసమ్మ అంటారు. అదే ముట్టేస్తానని వాడి ట్రైబ్ భాష వాడు మాట్లాడితేనేమో ఇది వల్గారిటీ అంటారు, ఆబ్జెక్టిఫికేషన్ అంటారు. ఇవన్నీ చేస్తే ఇంక సృజనాత్మకతను తొక్కినట్టేనండి ఆ విషయంలో. బుచ్చిబాబు గారు ఎంతో సంస్కారంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఉద్దేశంతోనో, లేకపోతే ఎవరిని బాధ పెట్టకూడదు, ప్రజాస్వామ్యం అంటే 49:51 కాదు 99:1 అయినా కూడా తప్పే అన్న ఉద్దేశంతో ఆయన సారీ చెప్పి ఉండొచ్చు. కానీ ఇలాగే జరుగుతూ ఉంటే తర్వాత డాక్యుమెంటరీలకు తప్ప ఇంకా కమర్షియల్ సినిమాల్లో గొప్ప పాయింట్ చెప్పలేదు. లేదులేండి, అదే మీరన్న ఆ సంస్కారం ఏదైతే ఉందో దాన్నే అప్రిషియేట్ చేస్తున్నాను. నేనేమి వాళ్ళు కరెక్ట్ ఏం రాంగ్ అని ఆ డిబేట్లో ఇది మామూలుగా అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా సూపర్ క్యారెక్టర్ అండి. నేను రాసుకున్నది అయితే అది 2-3 సీన్లు లేకపోవడం వల్ల. అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే, రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఒక దాంట్లో ఇలా కమర్షియల్గా బిహేవ్ చేస్తారు, నెక్స్ట్ సీన్లోనే విలన్స్ ఏదో చేస్తుంటే అడ్డుకుంటారు. అండ్ సెకండ్ హాఫ్లో అమ్మాయికి ఏదైతే రీజన్ చెప్తాడో ఇమీడియట్గా అమ్మాయి రెస్పాండ్ అయిపోతుంది కదా, ప్రాబబ్లీ ఏదో. అదే సార్ ఆ 2 సీన్లు అండి ఇప్పుడు యాడ్ చేసాం సార్. ఆ 2 సీన్లోనే ఆ 2 సీన్లు యాడ్ చేయడం. షేర్ కూడా వచ్చారు నిన్న, చూశారు అన్న ఎంత బాగుంది కదా అన్నారండి. కొద్దిగా లెంత్ భయపడి తీసామని సార్. ఎక్కడ ఇట్లాంటి కామెంట్స్ ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు దాన్నే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కానీ మీరు చెప్పిన సబ్జెక్ట్ అనేది డీవియేట్ అయింది. సో క్రీడాకారుల కోసం తీసింది, దేశం క్రీడాకారులను ప్రోత్సహించాలి, ఒకప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు మారింది అనే సబ్జెక్టు డైవర్ట్ అయిపోవడం ఒక దర్శకుడిగా మీకు ఎలాంటి ఫీల్ కలిగించింది? లోటు గురయ్యారు సార్ అంటే డైవర్ట్ అవుతున్నప్పుడు? సార్ అది మీరు అన్నట్టు అనంత్ శ్రీరామ్ గారు అన్నట్టు ఓన్లీ ఒక 5% 4% పీపుల్ మాట్లాడారు అంతే అండి. ఏదైతే మాట్లాడకూడదు ఆ పాయింట్ గురించి మాట్లాడారు అంతే తప్పండి. 95% పీపుల్ అయితే సినిమాలో ఉన్న కంటెంట్ని, నేను బయటికి వెళ్తుంటే ఇప్పుడు చరణ్ గారు సూపర్ యాక్ట్ చేశారని, ఇలాంటి కథలు రావాలని ఏదైతే మేము నమ్మామో అదే నమ్మారండి. ఎడిటింగ్ రూమ్లో నేను చూసి సూపర్ సినిమా తీసేవరా బుచ్చి అని నేను ఏదైతే ఫీల్ అయ్యానో, నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే నాకు అలాంటి రియాక్షన్ ఉంది సార్. చిన్నదే ఇంకెక్కడన్నా ఉంటుందండి. ఒక పెళ్లి జరిగేటప్పుడు కూడా, పెళ్లిలో కూడా అదేదో బాగాలేదంటాడండి ఆవిడ వచ్చి. ఆ చిన్నవి ఉంటాయండి, దాన్ని పట్టించుకుని ముందుకెళ్ళడం మనిషి. పెద్దగాడి క్యారెక్టర్ సార్ నాది. పడిపోయినా సరే విలన్స్ ఉండరండి ఆడికి, వెనకాలకి వెళ్ళి చూడ్డు. విషయం చెప్పట్లేదు. నిన్న టీ తాగడానికి వెళ్ళినప్పుడు భర్తలతో సహా వచ్చిన కొంతమంది మహిళలు ఆయనతో ఏమన్నారు తెలుసా? మీరెందుకు సార్ సారీ చెప్పారు, మాకేమంత ఇబ్బంది అనిపించలేదు, మిగతా సినిమాలు అన్నిటికంటే కూడా చాలా పద్ధతిగానే ఉంది, మీరు అంత ఎందుకు స్పందించారు, అంత సారీ ఎందుకు చెప్పారు అని అడిగారండి మహిళలు. శశి గారు ఈ సినిమా అంటే ఆంధ్రాలో చూసుకుంటే కనుక చాలా ఎక్సెప్షనల్ రెవెన్యూస్, అంటే ఊహించిన దానికన్నా ఎక్కువ చేసింది. బట్ నైజాం పరిస్థితి ఏంటి సార్? నైజాం ఎలా ఉంది, ఎంతవరకు అనుకుంటున్నారు? మీరు ఊహించిన దానికన్నా ఉందా, రీచ్ అయిందా, ఇంకా ఎక్కువ ఉందా? సార్ సినిమా అంటే ఒక మంచి మోటివేషన్గా తీసిన సినిమా, ఈ జనరేషన్కి కరెక్ట్ నీడ్ ఉన్న సినిమా ఇదండి. సో ఖచ్చితంగా ఒక మంచి ఒక మోటివేషన్ సినిమా ఇంత కమర్షియల్గా పే చేయడం అనేది ఇంతవరకు హిస్టరీలో లేదండి. ఇదే ఫస్ట్ ఫిలిం. కానీ మనం అందరం ఏంటంటే మేజర్గా అంత ఈ రోజుల్లో మీరు చూస్తే మొన్న కూడా వీడియోల్లో ఇన్స్టాలో చూపిస్తూ ఉన్నారు, ఒక పిల్లోడు పైనుంచి దూకేస్తున్నాడు, ఇంకోరు వచ్చి, అంటే ఆ వీడియోస్ అంతా చూస్తే భయంగా ఉంటుంది. కానీ ఈ సినిమా ఏం చెప్పింది మెసేజ్? ఒరే, నీకు లైఫ్లో కష్టం అనేది కంపల్సరీ వస్తుంది, దాన్ని నువ్వు ఎంత మెలకుగా దాన్ని ఓవర్కమ్ చేస్తావు అనేది జీవితం. ఇప్పుడు అందులో ఈ సినిమా ఏంటి, ఈ రోజుల్లో సెల్ఫిష్ తప్ప ఎవరు పక్క ఊరు గురించి పట్టించుకోవట్లేదు, పక్కింటోడి గురించి పట్టించుకోని రోజులు ఇవి. కానీ ఈ సినిమా ఏం చెప్పారు, ఒక ఊరి కోసం అతను నా ప్రేమించిన అమ్మాయిని వదిలేశాడు, అంటే ఆ ఊరి కోసం, అంటే కాలు తీసుకోవటం అనేది అది చిన్న విషయం కాదు సార్, అది ఎవరు చేయలేరు. అందులో ఒక రామ్ చరణ్ లాంటి వ్యక్తి ఈ స్టోరీ ఒప్పుకోవటం, ఎందుకు ఒప్పుకున్నాడు అంటే కూడా దీనివల్ల ఆ మెసేజ్ ఈ జనరేషన్కి వెళ్ళాలి,
అది ఆయన చేస్తేనే, ఆయన చెప్తేనే జనాలకు వెళ్తుంది. అది ఈ సినిమా మోటివేషన్ అండి. సో ఖచ్చితంగా ఒక కమర్షియల్గా ఒక హీరో అంటే అన్ని రకాల కమర్షియల్ అనేది, ఇది కమర్షియల్ పెడుతూ ఒక మంచి సినిమా ఇది. సో ఖచ్చితంగా నేను ఫస్ట్లో చెప్పినట్టు సార్, ఈ సినిమా ఏదో మండేకి పడిపోయో లేకపోతే ట్యూస్డేకో ప్యాకప్ అయిపోయే సినిమా కాదు ఇది. సో ఖచ్చితంగా ఫ్యామిలీసు సార్, ఈ రోజుల్లో ఎవరు కూడా డిప్రెషన్ ఉన్నారని పిల్లలు పోయి మదర్ ఫాదర్తో షేర్ చేయటంలే. సో అందువల్ల ఈ అనర్థాలు అనేవి జరుగుతున్నాయి. కానీ ఈ ఖచ్చితంగా ప్రతి పేరెంట్, బిడ్డ ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ సినిమా తీసుకుపోయి పిల్లల్ని తీసుకుపోయి చూపిస్తే ఈ సినిమా విల్ బీ ఎ బిగ్ ఆన్సర్ టు ఎవ్రీ, అంటే ప్రతి ఒక్కరికి ఒక సొల్యూషన్ చూపించినట్టు పిల్లలకి. ఓ తల్లిదండ్రులు చెప్పలేంది ఈ సినిమా చెప్పొద్దు అనేది నా ఒపీనియన్ సార్. ఖచ్చితంగా ఫ్యామిలీసు, నేను చాలా మేనేజర్స్కి రిప్రజెంటేటివ్స్కి ఫోన్ చేస్తున్నాను సార్. సార్ ఏంటి సార్ ఈరోజు 80% ఉంది, ఈరోజు 70% ఉంది, ఏంటయ్యా ఎవరు వస్తున్నారు సార్? ఫ్యామిలీస్ సార్, ఒకటే గొడవ. వాళ్ళేమో 5 పిల్లోడిని తెస్తారు, మాకు టికెట్ లేదంటారు. అది 3 years వాళ్ళకే సార్ టికెట్ లేదు, మిగతా వాళ్ళకి అందరికి టికెటే కదా సార్. కాబట్టి ఈ గొడవ మాకు ఎక్కువ ఉంది థియేటర్ల కాడ అని ఒక మేనేజరు నాకు చెప్పడం జరిగింది సార్. సో అంటే ఫ్యామిలీస్ పిల్లలు మీరు ఎక్కడ వీడియోస్ చూసినా సాంగ్స్కి కానీ ప్రతి దగ్గర పిల్లలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఆ పిల్లలు ఎక్కడ కల్మషం లేదు. సో వాళ్ళు ఒక సినిమాగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారు, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు. సో కాబట్టి పిల్లలు మెచ్చారంటే పిల్లలేగా సార్ దేవుళ్ళు. అయితే పిల్లలకి ఫ్రీగా పెడతానని చెప్పి ఆఫర్ ఇమ్మనండి సతీష్ గారిని. సార్ పిల్లలే సినిమాకి వచ్చేటప్పుడు మళ్ళా పిల్లలు ఫ్రీ సార్. బుచ్చిబాబు గారు క్వశ్చన్ సార్, శశి బుచ్చిబాబు గారు ఒక్క నిమిషం. బుచ్చిబాబు గారు, అంటే చాలా మంది ఏంటంటే ఇది మీ ఒరిజినల్ స్టోరీ, బట్ చాలా మంది దీన్ని చందు ఛాంపియన్తో కంపేర్ చేస్తున్నారు. అది 2 years అయింది రిలీజ్ అయిపోయి, మీకు అప్పుడు ఆల్రెడీ పట్టాలెక్కేసింది కదా. సో మరి దానితో కంపేర్ చేస్తున్న వాళ్ళకి దీనికి ఏం చెప్తారు? అదేండి, ఇదే ఎవరు చేయలేదండి నాకు తెలిసి. అంటే సతీష్ గారు, ఇక్కడ బుచ్చిబాబు గారు ఎలాంటి సినిమా ఇచ్చారు కదా, ఎంత మంచి సినిమా మీకు ఇచ్చారు మీ ప్రొడక్షన్ నుంచి. సో ఆయనతో సినిమా చేస్తారా, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో సినిమా చేస్తారంటే ఏం చెప్తారు? ఇద్దరితో చేస్తానని చెప్తా. సో థ్యాంక్ యూ సార్. బుచ్చిబాబు గారు సార్, ఆ సినిమా చూసాక నేను 3 times చూసానండి. థ్యాంక్ యూ అండి. అంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయని సెకండ్ టైం వెళ్ళా, సెకండ్ టైం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యా, థర్డ్ టైం పెద్దిగాడు మళ్ళీ తీసుకెళ్ళాడు. నాకు మెయిన్ డౌట్ ఏంటంటే కాటు కక్కర్లేనా కళ్ళు అని అందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు, కానీ కాళ్ళు ఇరిగిపోయిన పెద్ది నాకు లాస్ట్కి బయటకు వచ్చినప్పుడు కనిపించింది. సో ఆ పర్టికులర్ ట్రోల్ మీద మీరు ఏం సమాధానం చెప్తారు? అండ్ రాంబుజ్జి క్యారెక్టర్, అప్పల్ సూరి, గౌర్ నాయుడు, పెద్ది, బొమ్మన రాణి గారి క్యారెక్టర్ అందరికీ ప్రతి రోల్కి ఒక న్యాయం చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మరి జాన్వీ కపూర్ సీన్లు కట్ అయినాయా, లేదంటే ఆమె క్యారెక్టరే అంతా అని చాలామంది ఆడియన్స్ బయట నుంచి అంటున్నారు, బ్యాక్లాష్ వచ్చింది. సో ఆవిడ రెస్పాన్స్ ఏంటండి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత? మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆమె నుంచి? సూపర్ అండి ఇది. అంటే జాన్వీ గారు చాలా బాగా చేశారండి. ఇంకొక 2-3 సీన్లు ఉంటాయి. ఆ సీన్లు అంటే నేను ఎలా రాసుకున్నాను అంటే అండి, క్యారెక్టరు ఒక అమ్మాయికి అంత రెబలిష్గా తిరిగిన అచ్చి అమ్మ లాంటి క్యారెక్టర్ కూడా, అంటే ఉప్పెన్లో మీరు బేబం క్యారెక్టర్ చూస్తే ఈరోజు ఇంత అలాగా ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు బేబం క్యారెక్టర్ చాలా సూపర్. అది అంటే ప్రేమ ఉంటే చాలు, నా పక్కన నా చేయి పట్టుకుంటే చాలు, నువ్వు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు, పక్కనే పడుకుంటే చాలు అని చెప్పిన డైరెక్టర్ రాసిన స్టోరీ అండి ఇది కూడా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అచ్చి అమ్మ కూడా ఎలాంటిదంటే రెబలిష్గా చూడడానికి మగరాయిల్లో ఉంటుంది, కానీ ఎవరో ఆ అమ్మాయిని నైట్ ఎఫెక్ట్లో నైట్ ఫైట్ టైంలో కట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చాలా సెన్సిబుల్ అయిపోయి హీరోయిన్ అయిపోయిన తర్వాత అలాంటి అమ్మాయి కూడా ఎవరో చీకట్లో ముద్దు పెట్టాడని హీరో తెలిసిన తర్వాత హీరోకి వచ్చి చీకట్లో ముద్దు పెట్టాడు ఆడిని తీసుకొచ్చి కొడతావా అంటే, హీరో ముద్దు పెట్టింది హీరో అని తెలిసిన తర్వాత ఆడు చచ్చాడో బతికాడో తెలీదు, అలాంటి వాడు కోసం మెల్లో తాళి కట్టేసుకున్న అమ్మాయి వాళ్ళ నాన్నతో ఏం చెప్తుంది, ఏ ఆడపిల్ల కన్నా పెళ్ళాడితే మొగుడేమో, అమ్మకి ప్రేమిస్తే కూడా మొగుడేనా అని అంత రౌండ్ అప్ చేసి దాంట్లో ఒక 2 సీన్లు మిస్ అవ్వడం వల్ల అలా అనిపించింది సార్. అది ఇప్పుడు ఒక 2 సీన్స్ వచ్చేస్తున్నాయి బుధవారం నుంచి. అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఎలివేట్ అవుతుందో చూద్దామండి. జాన్వీ గారికి సోషల్ మీడియాలో ఇంకొకటి బాగా స్పెక్యులేట్ అవుతుంది, నెక్స్ట్ మీరు మహేష్ బాబు గారితో సినిమా అంటున్నారు, మైథలాజికల్ అంటున్నారు, దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తారా? ఏదైనా టైం సార్, అంటే పెద్దలందరూ ఉన్నారు కదండి, టైం నిర్ణయిస్తుందండి ఏదైనా. థ్యాంక్ యూ సార్. ఓకే, రామ్ చరణ్ గారిని ఎంత బాగా కష్టపెట్టినందుకు నిన్న చిరంజీవి గారు ఒక మాట అన్నారు కదా సార్. సో నెక్స్ట్ సినిమా హీరో కూడా ఇలానే కష్టపెడతారా రామ్ చరణ్ గారిలానే? సార్ అంటే
అది కథ తీసుకొస్తే జరుగుతుంది కదండి. ఈసారి నీకు మంచి మాట చెప్పదలుచుకోవడం లేదు సార్. ఈసారి అంతా ఫస్ట్ సీన్ నుంచి కమర్షియల్ అండి. అంటే ఉప్పెన కూడా మంచి మాట చెప్దాం, డైరెక్టర్ అంటే మంచి సినిమాతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒకటి చెప్పాలి అన్నది నేను నమ్ముతానండి. అది కూడా ఇప్పుడు పెద్దలో కూడా సినిమాతో పాటు కమర్షియల్ అంగులతో పాటు ఒక మంచి మాట చెప్దాం, ఒక మంచి మెసేజ్ ఇద్దాం అని చెప్పే డైరెక్టర్లు కొద్దిమంది ఉంటారు కదండి. ఆ కొద్దిమందిలో నేను ఒక ఫీల్ అవుతూ ఉంటానండి. ఈసారి అంతా కమర్షియల్ అండి. ఓకే, అనంత్ శ్రీరామ్ గారు సార్, చాలా రోజుల తర్వాత మ్యూజిక్ కాకుండా లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్ ఈ సినిమాలో వచ్చే మోటివేషనల్ సాంగ్ నుంచి. అది మన తెలుగు ప్రజలకి ధన్యవాదాలు చెప్పాలి. సో నా క్వశ్చన్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ పద్ది మొన్న మిమ్మల్ని భూమిలో కప్పెట్టేశారు అనిల్ రావుపూడి గారు. సో అదేంటి సార్, కింద ఏమైనా జరిగిందా, లేదంటే ఎలా రాయించుకున్నారు సాంగ్స్, ఎంతవరకు వచ్చింది, దాని గురించి ఏమైనా మిగిలిన update వారు ఇస్తారా? ఎవరైనా సరే నాకు అనవసరం, రచయితలు మాత్రం విత్తనాలు లాంటారండి. పాతి పెట్టినా కూడా మహావృక్షమై సో వేవేల ఫలాలను మీకు వసుకుతాయి. ఎంత టైం సార్ పాతి పెట్టి ఉంచారు మిమ్మల్ని? గంటన్నర సార్. అంటున్నారా? ఓకే సార్, ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి, వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్ ఆల్సో. ప్రతి సినిమాకి అలాగే ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్. బుచ్చిబాబు గారు, సార్ బుచ్చిబాబు గారు, సార్ నేను అందాం అనుకున్న మాట మీరు చెప్పారు ఫ్లోలో. బట్ అచ్చయ్యమ్మ క్యారెక్టర్ ఎంత ట్రోల్ అయినా, దాని మీద ఎంత విమర్శ వచ్చినా, యాజ్ అ కన్విక్షన్ ఉన్న డైరెక్టర్గా ఒక భారతీయ సంప్రదాయ మహిళ ఏం చేయాలన్నది క్లైమాక్స్లో అద్భుతమైన ఆర్క్ కట్ చేశారు మీరు. దానికి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఆ క్యారెక్టరు ఎలాంటి ఎవల్యూషన్ను, ఒక హీరో తాలూకా కష్టాన్ని, స్ట్రగుల్ని అర్థం చేసుకుని తను ఎదిగే దిశలో తనని ప్రేమించిన ఒక వ్యక్తిగా, త్రికరణ శుద్ధిగా ప్రేమించిన వ్యక్తిగా ఆ అమ్మాయిలోని ఆ అమ్మాయి పరివర్తన చూపించారు మీరు. ఎక్స్ట్రాడనరీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఇన్ ఆల్ ద వర్చువల్ అండ్ ఎటర్నల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ ఉమెన్. ఒకటి తర్వాత సునీల్ గవాస్కర్కి మీరు కరెక్ట్ ట్రిబ్యూట్ ఇచ్చారు సార్ ఈ సినిమా ద్వారా. అదేంటంటే ఆయన ఒక మాట అన్నాడు, మనకి ఇండియాలో ఫాస్ట్ బౌలర్స్ లేరు, మనకి అంత స్టామినా లేదు వరల్డ్ బౌలర్స్తో కాంపీట్ చేయడానికి, అందుకని సెంట్రల్ ఇండియాలో ట్రైబల్ రేస్ నుంచి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని కనుక ట్రైన్ చేస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్ పేస్ బౌలర్స్ అవుతారు అని చెప్పి ఎప్పుడు సునీల్ గవాస్కర్ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు దానికి కరెక్ట్గా ఒక ట్రిబ్యూట్ లాగా సినిమా తీశారండి.